హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు? నేను మీ హోస్ట్ సుధిరెడ్డి. సో ఇవాళ లేట్ చేయకుండా ఒక మంచి స్పెషల్ కార్ని నేను మీకు రివ్యూ ఇవ్వబోతున్నాను. ఆ కార్ ఏంటంటే ఆడి S5 స్పోర్ట్స్ మోడల్. సో ఈ కార్ రివ్యూ మొత్తం కంప్లీట్ చేద్దాం, రచ్చలేద్దాం. అండ్ మీరు కూడా ఎవరైనా ఆడి లవర్స్ ఉంటే ఈ వీడియో ఖచ్చితంగా లైక్ కొట్టి కమెంట్ సెక్షన్లో ఆడి అంటే మీకు ఎందుకు ఇష్టమో టైప్ చేయండి. అండ్ లేట్ చేయకుండా మన ఆడి కార్ని ఒకసారి లుక్ వేద్దాం, రండి. స్పోర్ట్స్ మోడల్ టాప్ ఎండ్. అండ్ ఈ కార్ అయితే చాలా అద్భుతమైన కార్, ఎందుకంటే ఇది ఆడీలోనే ద బెస్ట్ కార్ అని నేను విన్నాను. అండ్ దీని రివ్యూ కూడా నేను ఇవాళ చేయబోతున్నాను. సో ముందుగా ఈ కార్ మనం చూస్తే చాలా లెంత్ పరంగా కూడా చాలా పెద్దగా ఉంది. అండ్ మోర్ ఎవర్ ఇక్కడ మనం చూడొచ్చు ఫ్రంట్లో మ్యాట్రిక్స్ LED ల్యాంప్స్ ఇవి. సో దీనివల్ల ఏంటంటే ఎక్కువగా లగ్జరీ కార్స్ అన్నీ ఒక డిఫరెంట్ డిజైన్తో వస్తాయి. అండ్ మామూలు కార్స్కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అండ్ దీని హెడ్ ల్యాంప్స్ అనేవి ఫోకస్ కూడా ట్రావెలింగ్ చేసేటప్పుడు చాలా డిస్టెన్స్లో కూడా వస్తుంటుంది. అండ్ ఇక్కడ మనం చూడొచ్చు ఫ్రంట్ గ్రిల్ ఇది మొత్తం బ్లాక్ లేయర్లో వచ్చేసింది. అండ్ దీంట్లో మనం బెనిఫిట్ ఏంటంటే ఎక్కువగా మనం ట్రావెల్ చేస్తుంటాం, ఇంజన్ కూడా చాలా హీట్ అవుతుంటుంది. సో అవుట్ సైడ్ ఎయిర్ అనేది ఇంజన్లోకి వెళ్ళినప్పుడు ఇంజన్ని కూల్ చేస్తుంది. అండ్ ఎయిర్ కూడా బ్యాక్ ఎగ్జాస్టర్స్ నుంచి వెళ్ళిపోతుంటుంది. ఇది వచ్చేసి ఫాగ్ ల్యాంప్స్. ఈ ఫాగ్ ల్యాంప్స్ అనేవి ఏంటంటే వింటర్లో మనం ఎక్కడికైనా ట్రావెల్ చేస్తుంటాం. ట్రావెల్ చేసినప్పుడు ఏంటంటే మనకు రోడ్ సరిగ్గా కనిపించిండదు. అండ్ రైనీ సీజన్స్ ఇలా ప్రతి సీజన్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఈ ఫాగ్ ల్యాంప్స్ అనేవి ఉన్నప్పుడు ఏమవుతుంది, మనం ఇవి ఆన్ చేసుకున్నప్పుడు రోడ్ అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో దీనివల్ల ద బెస్ట్ జర్నీ చేయొచ్చు. సో ఇక్కడ మనం ఫ్రంట్లో కూడా చూడొచ్చు, దీన్ని వచ్చేసి స్ప్లిటర్ అంటారు. అండ్ ఈ ఫ్రంట్ భాగం కూడా ఎంత అట్రాక్టివ్గా ఉందో చూడండి. అండ్ ఇక్కడ మనం చూడొచ్చు ఆడి సింబల్ కానీ, ఈ లోగో కానీ, అండ్ బిగ్ బాయ్ టాయ్స్ బ్రాండ్ అనేది మీరు ఖచ్చితంగా ఫ్యూచర్లో ఇంకా వింటూనే ఉంటారు. సో మనం ఈ రోజే రివ్యూ చేస్తున్నామంటే వీఆర్ వెరీ గ్రేట్ అని చెప్పుకోవాలి. జనరల్గా ఇలాంటి లగ్జరీ కార్స్కి ఇంజన్ అనేది చాలా స్పెషల్గా డిజైన్ చేస్తుంటుంది. సో మనం దీని ఇంజన్ ఒకసారి ఇప్పుడు చూద్దాం. సో చూసారు కదండి ఎంత స్పేషియస్గా ఉందో. అండ్ 3 లీటర్స్ V6 ఇంజన్ ఇది. అండ్ దీని స్పీడ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ ఇంజన్ రన్నింగ్ కెపాసిటీ అండ్ డిజైన్ కూడా చాలా అద్భుతంగా ఉంది. సో ఇక్కడ మనం చూడొచ్చు కార్ హైట్, నేను 6 ఫీట్ ఉన్నాను, కార్ హైట్ కూడా నాకు కరెక్ట్గా సరిపోయింది. అండ్ ఇక్కడ మనం సైడ్లో చూడొచ్చు ఈ కార్ సైడ్ ల్యాంప్స్ కూడా చాలా అద్భుతంగా వచ్చాయని చెప్పుకోవాలి. అండ్ ఎక్కువగా ఇవి ఆటోమేటిక్గా. అండ్ ఇక్కడ మనకి LED టైల్ ల్యాంప్స్ కూడా ఉన్నాయి, అంటే ఇండికేటర్స్ అలాంటివన్నీ వేసినప్పుడు ఇక్కడ మనకి డిజైన్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే టైర్ వచ్చేసి ప్రతి టైర్లో డిస్క్ ఉంది. అండ్ మోర్ ఎవర్ చాలా కార్స్ ఎలా అంటే కొన్ని 2 టైర్స్ రన్ అవుతాయి, కానీ ఈ కార్ స్పెషాలిటీ ఏంటంటే 4 టైర్స్తో రన్ అవుతుంది. అండ్ ప్రతి దానికి డిస్క్ ఉంటుంది. అండ్ ఇక్కడ మనం చూడొచ్చు దీని టైర్ కూడా 18 ఇంచ్ రేడియస్. అండ్ దీని రోడ్ గ్రిప్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ ద బెస్ట్ అని నేను చెప్పగలను, ఎందుకంటే ఆడి ఇప్పుడు వరకు ఉన్న స్పోర్ట్స్ మోడల్స్లో ఆడికే ద బెస్ట్ కాంపిటీషన్ ఉందని చెప్పుకోవాలి. అండ్ ఇక్కడ సైడ్ డిజైన్ కూడా మీరు ఒకసారి లుక్ వేస్తే ఎంత స్పేషియస్గా, ఎంత వైడ్గా ఉంది. అండ్ కొంతమందికి ఏంటంటే ఇవి ఫ్రేమ్లెస్ డోర్స్, సడన్గా ఇట్లా ఓపెన్ చేసినప్పుడు ఈ డోర్స్ అనేవి తగులుతుంటాయి. బట్ ఏంటంటే ఇంత ఎక్స్పెన్సివ్ కాబట్టి మనం కొంచెం చూసుకొని యూజ్ చేసుకోవాలి. అండ్ దీని డోర్ కూడా ఎట్లా అంటే మనం క్లోజ్ చేశాక ఈ విండో పైకి పోతుంది. సో ఇక్కడ 4 రేర్ సెన్సార్స్ అనేవి మనకు వచ్చేసాయని చెప్పుకోవాలి. అండ్ ఇక్కడ కెమెరా ఉంటుంది, ఎప్పుడైనా మనం రివర్స్ తీసుకున్నప్పుడు ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. ఇవన్నీ బేసిక్, అంటే చాలా కార్స్లో కూడా ఇలాంటి ఫీచర్స్ అనేవి మనం చూడొచ్చు. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక్కడ ఒక బంపర్ అనేది వచ్చింది. అండ్ ఇక్కడ సైలెన్సర్ లేకుంటే ఎగ్జాస్టర్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. సో దీని ద్వారా హీట్ రిలీజ్ అవుతుంది. అండ్ ఇక్కడ ఉండే దానివల్ల బెనిఫిట్ ఏంటంటే ఇక్కడ నేను చూపించే దాంట్లో ఫ్రంట్లో మనకి ఎప్పుడైతే హీట్ అవుతుంది, ఆ ఎయిర్ అనేది తీసుకుంటుందో ఎగ్జాస్టింగ్ ఎయిర్ అనేది ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ మనం చూస్తే ఇవి వచ్చేసి LED టైల్ ల్యాంప్స్. అండ్ ఈ ల్యాంప్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అండ్ దీని డిజైన్ కానీ వర్క్ చేసినప్పుడు కానీ, అండ్ మనం చూడొచ్చు ఇండికేటర్ వేసినప్పుడు లైట్ ఎలా వస్తుంది. అండ్ దీని డిజైన్ కూడా చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. సో చాలా కార్స్లో ఎలా అంటే మనం డిక్కీ ఓపెన్ చేయాలంటే వీ నీడ్ టు హ్యావ్ ముందరికి వెళ్ళి కీ అన్నా తిప్పాలి, లేదంటే ఇక్కడ కీతో అన్నా అన్లాక్ చేయాలి. కొన్నిసార్లు బటన్ యూజ్ చేస్తాం, కానీ ఇది వైర్లెస్ కీ. ఈ కీలో మనకు బటన్ కనిపిస్తుంది, దీన్ని 2 టైమ్స్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. మీరు చూడవచ్చు ఇప్పుడు. సో చూసారు కదండి ఎంత స్పేషియస్గా ఉందో.
అండ్ దీని బూట్ స్పేస్ వచ్చేసి మొత్తం 460 లీటర్స్. అండ్ మనం ట్రావెలింగ్కి వెళ్ళినప్పుడు మనం ఏదైనా లైక్ క్యారీ చేయడానికి బ్యాగ్స్ పెట్టుకోవడానికి చాలా బూట్ స్పేస్ ఉంది. అండ్ మనం థింగ్స్ కూడా చాలా అద్భుతంగా ప్లేస్ చేసుకోవచ్చు. ఇంత స్పేస్ ఇచ్చినా కానీ మనం ఇందులోనే స్పేర్ వీల్ పెట్టుకోవచ్చు. సో ఇక్కడ మనం చూడొచ్చు స్పేర్ వీల్ పెట్టుకోవడానికి కూడా వీళ్ళు ఒక స్పేస్ ఇచ్చారు. అండ్ ఇక్కడ టూల్ కిట్స్ ఇలాంటివి ఏమైనా కొన్ని పెట్టుకోవడానికి కూడా ఇక్కడ సైడ్కి కిట్స్ ఇచ్చారు. సో ఇవన్నీ చాలా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవాలి. సో చూసారు కదా, ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది. ఈ బండి వచ్చేసి మెయిన్గా పెట్రోల్తో రన్ అవుతుంది. స్పోర్ట్స్ కార్ కదా, సో నార్మల్ పెట్రోల్ అన్న కొట్టేయచ్చు, లేకుంటే ఆక్టైల్ 95 ఈ పెట్రోల్ అన్న కొట్టేయచ్చు. అండ్ దీని మైలేజ్ వచ్చేసి మనం బండిని బాగా మెయింటైన్ చేస్తే 4 వస్తుంది. ఇన్ కేస్ మనం కొంచెం లైక్ ఇంకా టేక్ కేర్ తీసుకొని ఒక పద్ధతిగా బాగా మెయింటైన్ చేసుకుంటే 6 వస్తుంది. అండ్ ఇంత లగ్జరీ కార్ ఉన్నప్పుడు మైలేజ్తో మనకేం పని. ఈ ఫాగ్ ల్యాంప్స్ పక్కన మనకు ఒక గ్యాప్ వస్తుంది. ఇదేంటంటే మనం ఎక్కువగా ట్రావెల్ చేసినప్పుడు బ్రేక్స్ యూజ్ చేస్తుంటాం. బ్రేక్స్ కూడా కొన్నిసార్లు హీట్ అవుతుంటాయి. మరి ఆ బ్రేక్స్ కూల్ అవ్వాలంటే ఏం చేయాలంటే లైక్ ఇక్కడ నుంచి వెళ్ళే గాలి ఆ బ్రేక్స్ని కూల్ చేస్తుంది. సో మొత్తంగా ఇది ఇంజన్ కూల్ చేస్తుంది. ఇది కూడా ఫాగ్ ల్యాంప్స్ అనేవి మనకు ట్రావెలింగ్లో హెల్ప్ అవుతుంది. సో ఈ కార్ ఇన్సైడ్వి ఇప్పుడు చూసేద్దాం రండి. సో మనం మొత్తానికి ఆడి లోపల కూర్చున్నాము. ఆడి ఎందుకు ఇంత లగ్జరీ, ఆడిలో ఎందుకు ఇంత ఫీల్ ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఆడి ఎందుకు ఇష్టం, అసలు దీని ఫ్యూచర్స్ అన్నీ ఇప్పుడు నేను మీకు చాలా క్లియర్గా చెప్పబోతున్నాను. సో ఇప్పుడు మనం ఆడి లోపల కూర్చున్నాం. మెయిన్గా మనకి సైడ్ ల్యాంప్స్. సో ఎప్పుడన్నా మనం కూర్చున్నప్పుడు ఈ సైడ్ మిర్రర్స్ అనేవి అడ్జస్ట్ చేసుకోవడానికి చాలా కార్స్లో లైక్ గ్లాసెస్ దించుకోవాలి. అండ్ కొన్ని దాంట్లో ఇన్సైడ్ కూడా వచ్చేసి ఉంటాయి. కానీ ఇక్కడ మనం చూస్తే ఇక్కడ మనకు ఒక ఆప్షన్ ఉంది. సో ఇప్పుడు నేను ఈ బటన్ ఇలా ప్రెస్ చేశాను, ఇప్పుడు అది క్లోజ్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఓపెన్ చేసుకోవాలంటే జస్ట్ దాన్ని ఒకసారి ట్యాప్ చేస్తే చాలు, అదే ఓపెన్ అయిపోతుంది. సో ఇప్పుడు ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోయింది. సో ఇక్కడ మనం ఆటోమేటిక్గా ఈ సైడ్ మిర్రర్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంకా స్పెషాలిటీ ఏంటంటే ఈ బటన్ ద్వారా మనం 2 సైడ్ కూడా హ్యాండిల్ చేయగలుగుతాం. ఇప్పుడు ఈ మిర్రర్ లేనప్పుడు డోర్ కూడా ఓపెన్ చేస్తే ఎంత స్టైలిష్ లుక్ ఉందో మనకి ఇక్కడ అర్థమైపోతుంది. సో ఇక్కడ మనకి సెట్ 1 సెట్ 2 అని 2 ఆప్షన్స్ వచ్చాయి. ఈ సెట్ 1 సెట్ 2 ఏంటంటే లైక్ నేను ఇప్పుడు కార్లో కూర్చున్నాను, నేను 6 feet ఉన్నాను, నాకు అడ్జస్ట్మెంట్ అనేది కొంచెం ప్రాబ్లం ఉంటుంది. సో నా లెగ్స్ నా హైట్ నేను అంతా అడ్జస్ట్ చేసుకొని కూర్చోవాలంటే మనకు సీట్ పక్కన బటన్స్ వస్తాయి. ఆ బటన్స్ ద్వారా ఎలా అంటే ఇప్పుడు నేను ఒక బటన్ ప్రెస్ చేస్తే కొంచెం వెనక్కి జరుగుతుంది, అండ్ ఇంకొక బటన్ ద్వారా ముందర జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఈ సీట్ అనేది చూస్తున్నారు మీరు, అడ్జస్ట్ చేసుకునే విధానం బ్యాక్ వెళ్తుంది, ఇప్పుడు ఫ్రంట్ కూడా వెళ్తుంది. సో ఇలా నేను పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేస్తూ నా డ్రైవ్ నేను కంఫర్ట్గా ఎంజాయ్ చేయడానికి ఒక సెట్ అనేది సెట్ చేసుకుంటాను. నేను సెట్ చేసుకున్నాక నేను సెట్ 1 అని ప్రెస్ చేస్తే సో నేను మళ్ళీ నెక్స్ట్ టైం డ్రైవింగ్కి వచ్చినప్పుడు నా సెట్ 1 నేను ప్రెస్ చేస్తే నా ఆటోమేటిక్గా నాకు మళ్ళీ టైం వేస్ట్ అవ్వకుండా నేను అదే విధంగా కూర్చోవచ్చు. అండ్ ఇక్కడ మనకి లాక్స్ కనిపిస్తున్నాయి. సో డోర్స్ ఆటోమేటిక్ లాక్ అండ్ డోర్స్ ఆటోమేటిక్ అన్లాక్. ఇక్కడే థింగ్స్ అనేవి చాలా క్లియర్గా ఇచ్చారు. ఎందుకంటే కొంతమంది డోర్స్ లాక్ చేసుకోవడం మర్చిపోతుంటారు. సో అలాంటి వాళ్ళకి అటువంటి ఇబ్బంది లేకుండా జస్ట్ ఇక్కడే మనకి ఆప్షన్స్ అనేవి చాలా క్లియర్గా డిస్ప్లే అయిపోయాయి. అండ్ ఇది చూసారా, డోర్ ఓపెన్ డోర్ క్లోజ్. ఈ థింగ్ కూడా చాలా బాగుంది. ఆడి ఎందుకు ఇంత లగ్జరీ లైఫ్ ఇస్తుంది, ఆడి దగ్గర ఎందుకు ఇంత స్పెషాలిటీ ఉందంటే మెయిన్గా స్టీరింగ్ అని చెప్పుకోవాలి. ఇక్కడ మనం చూస్తే స్టీరింగ్ ప్లేస్మెంట్ కూడా చాలా అద్భుతంగా ఉంది. సో సెట్ 1 సెట్ 2లో మనం అడ్జస్ట్ చేసుకొని కూర్చోవచ్చు. కానీ ఆ తర్వాత హ్యాండిల్ దగ్గరికి వచ్చేసరికి ఎలా ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ మనకు ఒక బటన్ ఉంది కదా, ఇది కిందికి అన్నామంటే మనం స్టీరింగ్ అడ్జస్ట్ చేసుకునే విధానం కూడా చాలా బాగా వస్తుంది. సో నాకు ఇలా నచ్చుతుంది స్టీరింగ్, కొంతమందికి కిందికి పైకి నచ్చుతుంది. సో మనకి ఎలా నచ్చితే ఏ కంఫర్ట్లో ఉంటే ఆ కంఫర్ట్లోనే మనం స్టీరింగ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు ఇది బాగా నచ్చింది కంఫర్ట్. అండ్ ఇక్కడ స్టీరింగ్ దగ్గర కూడా మీరు చూసుకోవచ్చు, ఇందులో ఆడి సింబల్ ఉంది అండ్ దీని లోపల ఎయిర్ బ్యాగ్ ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి బటన్స్ ఉన్నాయి. సో ఇది ఫోన్ కనెక్ట్ చేసుకున్నప్పుడు ఫోన్ మాట్లాడడానికి, ఫోన్ కట్ చేయడానికి. అండ్ ఇక్కడ ఒక స్టార్ నావిగేషన్ కనిపిస్తుంది కదా, ఇది మనం ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ ఇండికేషన్ వస్తుంది. సో నేను ఇప్పుడు హైవేలో వెళ్తున్నా, నాకు చాలా కంఫర్ట్గా ఉంది, ట్రాఫిక్ ఏం లేదు, మంచిగా ఎంజాయ్ చేయాలనుకుంటున్నా రైడ్. సో ఇక్కడ ఒక మోడ్ బటన్ అనేది వస్తుంది. ఇక్కడ మనకు చూసుకోవచ్చు మోడ్, ఆటో, డైనమిక్, ఇండివిజువల్. సో ఈ మోడ్స్ కూడా నేను సెలెక్ట్ చేసుకొని ఆ విధంగా నేను ట్రావెల్ చేయగలుగుతా. ఇది వచ్చేసి వైపింగ్ అనమాట. సో ఎప్పుడైనా రైన్ పడినప్పుడు నార్మల్గా ఇట్లా వైప్ చేయడానికి ఇది పనికొస్తుంది. అండ్ ఇక్కడ ఇండికేటర్స్, సో రైట్ లెఫ్ట్ ఇండికేటర్స్ కోసం ఈ బటన్ ఇచ్చేసారు. అండ్ ఇది ఒక స్పెషల్ బటన్ అని చెప్పుకోవాలి. చాలామందికి ఏంటంటే లైక్ ఒక ఛాలెంజింగ్ ఉంటుంది, లైక్ నేను హైవేలో ఇట్లా ఎంజాయ్ చేయాలి, 100 స్పీడ్ తగ్గకుండా వెళ్ళాలి, ఇట్లా ఫీల్ అవుతుంటారు. సో అలాంటి వాళ్ళందరికీ ఆడి వాళ్ళు ఇచ్చిన స్పెషల్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మనం స్పీడ్ అనేది ఇందులో సెట్ చేసుకుంటాం. ఈ బటన్ ప్రెస్ చేసామనుకోండి స్పీడ్ రిలీజ్ అవుతుంది. ఇది ప్రెస్ చేయకుండా ఎంతసేపు ట్రావెల్ చేస్తే అంతసేపు లైక్ మీరు ఇట్లా కూర్చున్న బండి ఆటోమేటిక్గా 100 వెళ్ళిపోతుంది. సో అదొక డిఫరెంట్ టైప్ ఆఫ్ సెట్టింగ్ అనేది వీళ్ళు ఇచ్చారని చెప్పుకోవాలి.
అండ్ ఇక్కడ మనం చూడొచ్చు ఫ్రంట్లో. సో ఈ ఎండ్ అయిపోయింది. ఇక ఈ ఎండ్కి వచ్చేసి మనకు వ్యూ. ఈ వ్యూ అంటే మనకు ఫ్రంట్ పార్ట్లో లైక్ ఈ డిస్ప్లేలో ఏదైనా తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ మనం బటన్స్ ప్రెస్ చేస్తే దాని గురించి తెలుసుకోవచ్చు. అండ్ ఇక్కడ వ్యూస్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి. సో ఒక కస్టమర్కి ఎలాంటి వ్యూ కావాలంటే అది తీసుకోవచ్చు. అండ్ దీనికి మన మొబైల్ డివైస్ కనెక్ట్ చేసుకుంటే ఆ థింగ్ అనేది కూడా ఇక్కడ వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు లైక్ ఇప్పుడు కార్లో లైక్ కన్జప్షన్ ఏముంది, ఎంత ట్రావెల్ అవుతుంది, సీట్ బెల్ట్ వేసుకున్నామా లేదా, కార్ టెంపరేచర్ ఎంతలో ఉంది, అండ్ ఇక్కడ కార్ ఆర్పిఎం కానీ మన ఫ్యూయల్, ఇప్పుడు కార్లో ఫ్యూయల్ ఎంత వరకు ఉంది, ఈ థింగ్స్ అన్ని చాలా అద్భుతంగా డిస్ప్లే చేశారని చెప్పుకోవాలి. అండ్ ఇంజన్ కూడా ప్రాబ్లమ్ ఉందా లేదా, ఇంజన్ పర్ఫెక్ట్గా ఉంటే ఇక్కడ ఒక సింబల్ మాదిరిగా అనిపించడం, అండ్ కార్ పార్కింగ్లో ఉన్నప్పుడు పార్కింగ్ అనిపించడం. సో అంటే ఒక బేసిక్ థింగ్గా కస్టమర్స్కి చాలా నీట్గా డిస్ప్లే చేశారని చెప్పుకోవాలి. సో దీనికి ఒక స్పెషల్ నేమ్ కూడా పెట్టారు ఆడి వాళ్ళు, వర్చువల్ కాక్పిట్. సో వర్చువల్ కాక్పిట్ అంటే ఈ థింగ్స్ అన్నిటిని మనకి కనిపించేదాన్ని వర్చువల్ కాక్పిట్ అంటారు. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ప్లస్ మైనస్ ఉంది. చాలామంది ఏదంటే లైక్ రేసింగ్ కార్స్లో కొంతమందికి హైవేలో వెళ్తుంటారు, అబ్బా నాకు గేర్స్ వేయడం ఇష్టం లేదు, నాకు మోడ్ చేంజ్ చేయాలనుకుంటారు. సో సింపుల్గా మీరు డ్రైవింగ్ మోడ్ అనేది చేంజ్ చేసుకుంటే ఇక్కడే మీరు గేర్స్ డిస్ప్లే చేసుకుంటే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. సో దీని అవసరం కూడా తగ్గించేసి ఒక కస్టమర్ హ్యాపీగా రైడ్ ఎంజాయ్ చేయాలనుకుంటే ఇలా ఎంజాయ్ చేయొచ్చు అనే విధంగా అయితే డిస్ప్లే చేశారని చెప్పుకోవాలి. సో ఇక్కడ సైడ్లో మనం చూసుకుంటే ఆటో, లైట్ అండ్ లైట్ అడ్జస్ట్మెంట్ అండ్ మోర్ ఎవర్ లైట్ హై లో చేసుకునే థింగ్ కూడా ఇక్కడ ఇచ్చారు. సో ఇప్పుడు నేను ఆటోలో పెట్టా. సో ఇప్పుడు మీకు ఈజీగా అనిపిస్తుంది, లైట్ వెలిగింటుంది. ఇప్పుడు హెడ్ లైట్ వేసారు. సో లైట్ అనేది 2 సైడ్స్ వచ్చేస్తుంది. ఇక్కడ హెవీ లైట్ పడుతుంది, ఇప్పుడు హెవీ లైట్ వస్తుంది. ఇక తర్వాత ఇక్కడ ఒక అడ్జస్ట్మెంట్ బటన్ ఉంది. దీని ద్వారా ఏంటంటే మనం లైట్ని అడ్జస్ట్ చేసుకుంటా లైక్ బీమ్ ఎక్కువ పెట్టుకోవాలి, లో పెట్టుకోవాలి. సో మనకి రోడ్ ఎలా విజువల్ ఉంటుంది, మన ఐ లైనర్కి రోడ్ ఎలా కనిపించాలి అనే విధంగా అయితే వీళ్ళు డిస్ప్లే చేశారని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు మన ఫుట్ ప్లేస్ చేసుకోవడానికి ఒక ఫుట్ రెస్ట్ అయితే సపరేట్గా ఇచ్చారు. సో ఇక్కడ బ్రేక్ ఉంది, ఎక్సిలేటర్ ఉంది. బ్రేక్ ద్వారా మనం ఆల్రెడీ లైక్ బ్రేక్ ఎందుకంటే మెయిన్గా ట్రావెలింగ్లో పనికొస్తుంది అండ్ ఇంజన్ స్టార్ట్ చేయడానికి కూడా మనకు బ్రేక్ కావాలి. ఇక తర్వాత యాక్సిలేటర్ అంటే మనం స్పీడ్ వెళ్ళడానికి తగ్గించుకోవడానికి. కొంతమంది యాక్సిలేటర్ కూడా ఇష్టపడరు కాబట్టి ఇక్కడ స్పీడ్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటే అదే స్పీడ్లో వాళ్ళు ఎక్కడికైనా వెళ్తుంటే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. సో ఈ విధంగా అయితే కంఫర్ట్ ఫీచర్స్ అనేవి చాలా బాగా ఇచ్చారైతే నేను చెప్పగలను. సో ఇప్పుడు సైడ్ వ్యూలో చూసుకుంటే ఏసీ థింగ్ చెప్పుకోవాలి. ఏసీలో కూడా వీళ్ళు ఇచ్చిన అడ్జస్ట్మెంట్ అనేది సూపర్ డూపర్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే నేను డ్రైవింగ్ చేస్తున్నాను. సో కస్టమర్ అనేవారు లైక్ ఇలాంటి కారు ఉన్నప్పుడు డ్రైవర్స్ మ్యాక్సిమం మెయింటైన్ చేసుకుంటారు. సో డ్రైవర్స్కి ఎప్పుడు ఏసీ ఉండదు. సో వాళ్ళకున్న నేచర్లో వాళ్ళు నార్మల్గా తిరుగుతుంటారు. సో కస్టమర్ లగ్జరీగా ఉండొచ్చు కాబట్టి అతని ఏసీ ఫ్యూచర్ అనేది డిఫరెంట్. సో ఇక్కడ 3 టైప్ ఆఫ్ జోన్స్ ఉన్నాయి. సో 1 జోన్, 2 జోన్ అండ్ థర్డ్ జోన్. థర్డ్ జోన్లో ఏంటంటే ఈ ముగ్గురికి ఒక ఏసీ వస్తుంది, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఒక ఏసీ వస్తుంది. సో ఇది ద బెస్ట్ థింగ్ అని అయితే నేను చెప్పగలను. అండ్ ఇక్కడ టచ్ డిస్ప్లే కూడా చాలా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవాలి ఏసీకి. సో ఇక్కడ మెనూలో మనకి ఏమేమి థింగ్స్ కావాలి అనేది ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇది రొటేట్ చేస్తే ఇక్కడ ఒక కీ కనిపిస్తుంది కదా, దీని రొటేషన్ ద్వారా మనకి ఏది అడ్జస్ట్ చేసుకోవాలి, రేడియో స్టేషన్ కానీ, మీడియా కానీ, టెలిఫోన్ కానీ, అండ్ నావిగేషన్స్ కానీ, మ్యాప్స్ కానీ, ఆడి స్మార్ట్ ఇంటర్ఫరెన్స్, ఇలాంటి థింగ్స్ అన్ని ఇక్కడ మనం సెట్టింగ్స్ కానీ ప్రతి ఒక్కటి ఇక్కడే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చేసరికి గేర్, ఈ గేర్ వచ్చేసి మెయిన్గా రివర్స్, న్యూట్రల్, పార్కింగ్, డ్రైవ్ మోడ్. అండ్ చాలామందికి రివర్స్ అనేది తెలుసు, న్యూట్రల్ అనేది తెలుసు. అండ్ ఇక్కడ మనం బండి స్టార్ట్ చేయాలంటే ఇక్కడ స్టార్ట్ ఇంజన్ అంటే బ్రేక్ ప్రెస్ చేసి స్టార్ట్ చేస్తే బండి స్టార్ట్ అయిపోతుంది. ఈ విధంగా మనం కార్ అయితే డ్రైవ్ చేయగలుగుతాం. ఇక్కడ కొంతమందికి ఏమవుతుందంటే లైక్ డ్రైవ్ మోడ్ పెట్టుకోవాలనుకుంటారు. ఈ డ్రైవ్ మోడ్ ఏంటి నేను మీకు చెప్పాను ఆల్రెడీ. ఇట్లా ఇక్కడ డ్రైవ్ మోడ్ ఇట్లా సెట్ చేసుకోవచ్చు. అండ్ కొంతమంది క్లచ్ లేకుండా లైక్ అంటే ఎక్సిలేటర్ లేకుండా హ్యాపీగా డ్రైవ్ చేయాలనుకుంటారు. సో అలాంటి వాళ్ళు డ్రైవ్ మోడ్లో పెట్టేసుకొని స్పీడ్ లిమిట్ పెట్టుకుంటే హ్యాపీగా అంటే ఇక్కడ థింగ్స్ ఏం ప్రెస్ చేయకుండా జస్ట్ బ్రేక్ మాత్రమే యూజ్ చేస్తూ డ్రైవింగ్ కూడా చేయొచ్చు. సో ఇది ఒక డిఫరెంట్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మీరు చూసారా ఏ మరియు పి, ఈ రెండు ఏంటంటే పి వచ్చేసి ఫస్ట్ హ్యాండ్ బ్రేక్. చాలా కార్స్లో హ్యాండ్ బ్రేక్స్ అనేవి ఇట్లా పుల్ చేయాలి. సో ఇంత లగ్జరీ కార్ కొని మళ్ళీ అలాంటి హ్యాండ్ బ్రేక్ ఎందుకు, సో ఇక్కడ పి అనేది ఇచ్చేసారు. సో ఈ హ్యాండ్ బ్రేక్ ద్వారా దీన్ని ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా హ్యాండ్ బ్రేక్లో పడుతుంది. సో ట్రాఫిక్లో ఎప్పుడైనా ఉన్నప్పుడు హ్యాండ్ బ్రేక్స్ వేసుకొని మనం చిల్ అవ్వచ్చు. ఇక్కడ మీరు ఏ చూస్తున్నారు కదా, ఈ అనేది ఒక ఆటో స్టార్ట్ స్టాప్. దీని ఫ్యూచర్ ఏంటంటే ఇప్పుడు ట్రాఫిక్లో నేను వెళ్తున్నాను, సిగ్నల్ పడింది, హెవీ ట్రాఫిక్ సిటీస్లో తిరుగుతున్నాం, మాక్సిమం ఒక 10-15 మినిట్స్ వెయిట్ చేయాల్సి వస్తే ఇంజన్ ఓవర్ హీట్ అవ్వకుండా ఈ ఆటో స్టాప్ అనేది అయిపోతుంది. సో జనరల్గా మన వెహికల్ ఇంజన్ ఆఫ్ అయిపోతుంది. తర్వాత మనం వెంటనే సిగ్నల్ పడితే దీన్ని నొక్కనవసరం లేదు. సో జస్ట్ మన ఎక్సిలేటర్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా బండి స్టార్ట్ అవుతుంది, ఈజీగా మూవ్ అవ్వచ్చు. అండ్ ఫ్రంట్లో కూడా మనం చూడవచ్చు ఇక్కడ. సో ఇక్కడ ఫ్రంట్ మిర్రర్ కూడా చాలా క్లాస్గా ఇచ్చారని చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా రేర్ కార్స్లో ఇంత లైక్ ఈ స్టిక్కింగ్ కానీ ఈ డిస్ప్లే కానీ చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవాలి. అండ్ ఇక్కడ ఇది ఇలా ఇక్కడ యూజ్ చేసుకున్నప్పుడు కూడా మనకు ఫ్రంట్లో లైట్ వస్తుంది. సో ఇదంతా చాలా బాగుందని చెప్పుకోవాలి. సో ఇక్కడ మెయిన్ థింగ్ ఫ్రంట్ భాగం బాగుంది, అన్నీ బాగుంది.
ఈ కార్లో ఇంత స్పెషాలిటీ ఇంకా ఏముందని మీరు ఆలోచిస్తున్నారా? సో ఇక్కడ మనం చూడొచ్చు సన్ రూఫ్. సో చాలా కార్స్లో లేటెస్ట్గా సన్ రూఫ్ మోడల్ అనేవి వచ్చాయి, కానీ ఆడి వాళ్ళు ద బేసిక్ అంటే ఎప్పటి నుంచో సన్ రూఫ్ అనేవి చాలా మంచిగా ఇంప్లిమెంట్ చేశారని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ ఈ బటన్ ప్రెస్ చేస్తే గ్లాస్ క్లోజ్ అవుతుంది, అండ్ ఈ బటన్ ప్రెస్ చేస్తే రూఫ్ ఓపెన్ అయిపోతుంది. సో ఇలా చాలా నీట్గా లైక్ అంటే ఒక డిస్ప్లే విధానం కూడా ఒక కస్టమర్కి ఎలా కావాలి అంత లగ్జరీని మనం ఇస్తున్నాం, అతను పే చేసే ప్రతి ఒక్క అమౌంట్కి న్యాయం చేసే విధంగా వీళ్ళైతే డిజైన్ చేశారని చెప్పుకోవాలి. అండ్ ఇక్కడ మనం చూడవచ్చు అంటే లైక్ బ్యాక్ లైట్ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ అంటే ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు ఎక్కువగా బ్యాక్ మిర్రర్స్ యూజ్ చేస్తాం. ఈ బ్లాక్ మిర్రర్ కూడా ఎంత క్లాస్గా ఉందో మనం చూడొచ్చు. అంటే లైక్ దీని డిస్ప్లే కూడా చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవాలి. అండ్ మెయిన్గా ఇది రిఫ్లెక్ట్ అవ్వకుండా ఎంత నీట్ డిజైన్, ఎంత క్లారిటీగా కనిపిస్తుందో మనకు తెలుస్తుంది. అండ్ ఇన్ని ఫీచర్స్ ఉన్నాయి, ఇంత బాగుంది. అండ్ ఇక్కడ కార్ చూడొచ్చు, ఇంజన్ స్టాప్ అండ్ ఇంజన్ ఆన్. బ్రేక్ ప్రెస్ చేసి ఈ బటన్ ప్రెస్ చేస్తే ఇంజన్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఖచ్చితంగా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ కీ ఇన్సైడ్ ఉంటేనే కార్ స్టార్ట్ అవుతుంది, లేకుంటే స్టార్ట్ అవ్వదు. ఓకే, ఇంతవరకు బాగుంది. ఇంకా ఈ కార్లో స్పెషల్ ఏంటంటారా? సో ఈ ఫ్రంట్ 2 సీట్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ 2 సీట్స్తో మనం మసాజ్ కూడా చేసుకోవచ్చు. ఎలా అంటే ఇక్కడ సైడ్కి ఒక బటన్ ఉంటుంది. సో ఆ బటన్ మనం ప్రెస్ చేసినప్పుడు ఇక్కడ మీకు డిస్ప్లేలా కనిపిస్తుంది. సో ఎవరైనా ట్రావెలింగ్లో కొంచెం మసాజ్ చేసుకోవాలి, బ్యాక్ పెయిన్ వస్తుంది అనుకుంటే ఇక్కడ మనం చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఏది కావాలి, సైడ్స్ కావాలా, మిడిల్ కావాలా, అప్ సైడ్ కావాలా, సో ఇలాంటివన్నీ మనం ఫిక్స్ చేసుకొని టోటల్ బాడీ కావాలంటే ఇక్కడ పైకి తీసుకోవడం. ఇక్కడ బటన్స్లో కూడా మనకి డిస్ప్లే ఇచ్చారు. సో ఈ బటన్స్ ప్రెస్ చేస్తుంటే మనకి ఈజీగా ఎలాంటి మసాజ్ కావాలంటే అది చేసుకోవచ్చు. సో లైక్ ఒక లగ్జరీ కార్ నువ్వు ఎందుకు కొనాలని ఆలోచిస్తున్నావు కదా, ఈ లగ్జరీ కార్ కొంటే నీకు అన్ని ఫీచర్స్ నీ అందుబాటులో ఉంటాయి. దట్ ఈస్ ఆడి అనే విధంగా ఈ కార్ని అయితే డిస్ప్లే చేశారని చెప్పుకోవాలి. సో ఇక్కడ మనం ఫ్రంట్లో చూడొచ్చు ఛార్జింగ్ ఎక్కడ పెట్టుకోవాలని. సో ఇక్కడ మనకి ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ USB 1, USB 2 అండ్ ఆక్స్ కేబుల్ కూడా ఇచ్చేసారు. సో ఇక్కడ ఏమైనా థింగ్స్ ప్లేస్ చేసుకోవాలనుకున్నా, వ్యాలెట్ లేకుంటే ఏదైనా ట్రాఫిక్లో మనం వెళ్ళినప్పుడు, ఎక్కడికైనా మనం ట్రావెల్ చేసినప్పుడు టోల్ గేట్ పాసెస్ అలాంటివి క్యారీ చేయాలనుకున్న థింగ్స్ అన్ని ఇక్కడ అద్భుతంగా ప్లేస్ చేసుకోవచ్చు. సో ఆడీలో ఇంత బాగుంది, ఇంకా బెస్ట్ ఫీచర్స్ ఏమున్నాయంటారా? ఇక్కడ మనం చూసుకోవచ్చు. సో ఇక్కడ ఇది చూస్తే మీకు ఈజీగా కనిపిస్తుంది HD1. సో మనం ఏదైనా SD కార్డ్ ప్లేస్ చేసి ఇక్కడ మనం విజువల్ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ సిమ్ కార్డ్ ప్లేస్ చేసుకోవచ్చు. సో సిమ్ కార్డ్ ప్లేస్ చేయడం ఏంటంటే లైక్ ఎక్కడికైనా మనం ట్రావెల్ చేసినప్పుడు ఏదైనా ఫోన్స్ మాట్లాడాలనుకున్న, ఫోన్లో ఛార్జింగ్ అయిపోయినా ఇక్కడ మనం సిమ్ కార్డ్ ప్లేస్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా బెస్ట్ థింగ్ ఏంటంటే SD2 ఏదైనా మెమరీ కార్డ్ ఉన్నా మెమరీ కార్డ్ కూడా ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ కొంతమంది CDs క్యారీ చేయొచ్చు, అలాంటి వాళ్ళకు కూడా అందుబాటులో ఉండడానికి ఇక్కడ CDs కూడా పెట్టుకోవడానికి ఒక థింగ్ ఇచ్చారు. సో నేను 6 feet ఉన్నాను, నా హైట్కి పర్ఫెక్ట్గా సరిపోయింది. అండ్ నాకేం బ్యాక్ పెయిన్ కూడా లేదు, సీట్ అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఇక్కడ చూసామో మనం AC అడ్జస్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. అండ్ కొన్ని ఏమైనా థింగ్స్ మనం ప్లేస్ చేసుకోవాలంటే ఇక్కడ నెట్స్ ఇచ్చారు కదా, ఇందులో పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ లెదర్ సీట్స్ ఇచ్చారు. ఈ లెదర్ సీట్స్ కూడా చాలా బెనిఫిట్. అండ్ ఇక్కడ చెప్పే కదండి, ఇవి ఆల్రెడీ మసాజ్ చేసుకోవడానికి కూడా పనికొస్తాయి. అండ్ బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళు కూడా 2 members 3 members ఈజీగా కూర్చోవచ్చు. అండ్ కొంతమంది చిల్ అవ్వాలనుకుంటే, ఏదైనా ప్లేస్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఒక థింగ్ అనేది ఇచ్చారు. సో దీనిలో మనం ఏదైనా ప్లేస్ చేసుకొని ఇక్కడ మనం చూడొచ్చు, ఏదైనా డ్రింక్స్ క్యారీ చేస్తూ, స్నాక్స్ పెట్టుకొని హ్యాపీగా చిల్ అవుతూ లాంగ్ డ్రైవ్ వెళ్ళొచ్చు. సో చాలా మంది మ్యూజిక్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. మనకి ఇక్కడ డోర్స్లోనే కనిపిస్తుంది. ఇక్కడ మనకి మ్యూజిక్ అంటే బేస్ సిస్టమ్ కానీ ఊఫర్స్ కానీ చాలా అద్భుతంగా ఇచ్చారు. ఎవరైనా మ్యూజిక్ లవర్స్ ఉన్నా వాళ్ళ డోర్లో నుంచే వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ప్రతి ఒక్కరికి ఫ్రంట్ డోర్లోనే ఇక్కడ లైక్ డోర్స్ అడ్జస్ట్మెంట్ అనేది ఇచ్చారు. విండో గ్లాస్ దించుకోవడానికి, ఎత్తుకోవడానికి చాలా నీట్గా ఉందని చెప్పుకోవాలి. సో చూసారు కదండి, ఆడియో ఒక లగ్జరీ. అండ్ ఆడిలో ఎందుకు ఇన్ని స్పెషల్ ఫీచర్స్ ఉన్నాయి, దీని ప్రైస్ ఎందుకు ఇంత పెట్టినారు, బట్ ఆ ప్రైస్కి కూడా వాళ్ళు చేసే మనకి ఇచ్చిన ఫ్యూచర్ స్పెసిఫికేషన్స్ అన్ని చాలా అద్భుతంగా ఉన్నాయని అర్థమైపోయింది. సో ఈ కార్ని బిగ్ బై టాయ్స్ BBT వాళ్ళు ఏ ప్రైస్కి సేల్ చేస్తున్నారు, అండ్ ఈ కార్ ప్రైస్ ఎంత, ఇదంతా మీకు ఒక క్వశ్చన్ లాగా ఉంది కదా. సో ప్రజెంట్ ఈ కార్ మనం బయట తీసుకుంటే ఆల్మోస్ట్ 86 lakhs పడుతుంది. అండ్ బిగ్ బాయ్ టాయ్స్ వాళ్ళు అయితే దీన్ని ఆల్మోస్ట్ 56 lakhsకి ఇస్తున్నారు. అండ్ ఈ షోరూమ్ వాళ్ళ డీటెయిల్స్, వీళ్ళ బ్రాండింగ్ అన్ని నేను ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ దీనిలో ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి, ఆ పర్సన్ నేమ్, అతని నెంబర్ కూడా నేను డిస్ప్లే చేస్తాను. సో మీకు ఈ కార్ రివ్యూ ఎలా అనిపించింది, అండ్ మీరు ఇంకా ఎలాంటి కార్ రివ్యూస్ తెలుసుకోవాలనుకుంటున్నారో కమెంట్ సెక్షన్లో తప్పకుండా మెన్షన్ చేయండి. అండ్ ఆడి కార్ అంటే మీకు ఇష్టం ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ కొట్టండి. సో చూసారు కదండి, అండ్ ఇంకొక మరో కార్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.